పాటు డాక్టర్ భరత్ గారు ఉన్నారు. నేను ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ హెచ్ఓడిని అండ్ సార్ క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ కన్సల్టెంట్. సో నిన్న రాత్రి ఒక సంఘటన జరిగింది భవానీనగర్ ఏరియా సొసైటీలో. ఒక 10 మంది వరకు ఏదో పదార్థాలు కన్స్యూమ్ చేసినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అనమాట. బహుశా అరౌండ్ 8:30 నైట్ చికెన్ ఏదో వంట చేసుకున్నారు సెల్ఫ్ మేడ్. సో దాంట్లో వాడిన పదార్థాల వల్లనో దేని వల్లనో తెలీదు పేషెంట్స్ డ్రౌజీ స్టేట్ అంటే కొంచెం సెమీ కాన్షియస్ స్టేట్లో వచ్చారండి. సో అందరికీ పరిశోధన జరుగుతున్నాయి, అన్ని ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి. ట్రీట్మెంట్ వచ్చిన వెంటనే స్టార్ట్ చేసేసాము. సో మా దగ్గరికి అరౌండ్ 10 మంది పేషెంట్స్ వచ్చారు. ఒకరు ఐసీలో ఉన్నారు, మిగతా వాళ్ళు ఎమర్జెన్సీలో ఉన్నారు. చికిత్స స్టార్ట్ అయిపోయింది. దాన్ని ట్రీట్మెంట్ ఆల్రెడీ మనము పేషెంట్ కండిషన్ని బట్టి ట్రీట్మెంట్ అంటూ మారడం చేయడం అంటూ జరుగుతుంది. సో ప్రస్తుతానికైతే మనము కండిషన్ గురించి ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను. ట్రీట్మెంట్ అయితే నడుస్తున్నాను. మీకు ఇంకొన్ని క్వశ్చన్స్ ఉంటే సరే ఎట్లుంటుందంటే సార్ ఇది మనకు 8:30 నైట్ వాళ్ళు ఇన్సిడెంట్ జరిగిందని చెప్పారు. మన దగ్గరకు వస్తారు కొంతమంది 2-3 నైట్ వచ్చారు, కొంతమంది పొద్దున వచ్చారు. సో ఇది ఫుడ్ వల్లనా, దాంట్లో వాడిన పదార్థాల వల్లనా, లేకపోతే వాడిన ఆయిల్ వల్లనా అనేది మనం కరెక్ట్ గా చెప్పలేని పరిస్థితి. సో దాని కొరకు ఆల్రెడీ మనం చాలా ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ పంపించి చూస్తున్నాం. సందర్భంగా జగదేగుట్ట పిఎస్ లిమిట్స్లోని భవానీనగర్ సంబంధించిన అసోసియేషన్ వాళ్ళు కొంతమంది ఒక 17 మంది వాళ్ళంతా ఫ్రెండ్స్ ఆ కాలనీ వాసులు అనుకొని అక్కడ ఒక పార్టీ చేసుకుందాము, సెలబ్రేట్ చేసుకుందాం న్యూ ఇయర్ అని చెప్పేసి వాళ్ళే ఈచ్ పర్సన్ దగ్గర నుంచి ఒక 500 రూపీస్ కలెక్ట్ చేసుకొని చికెన్ ఫిష్ తెచ్చుకొని వాళ్ళే వండుకున్నారు. అదేవిధంగా అందులో ఒక రొట్టె కూడా చేసుకున్నారు. అదేవిధంగా అక్కడ కొంత లిక్కర్ బ్లెండర్ స్ప్రైట్ లిక్కర్ కూడా యూజ్ చేసి వాళ్ళు రాత్రి 8:30 నుంచి స్టార్ట్ చేసి అది ఆల్మోస్ట్ 10:30, 11కు క్లోజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళకి అప్పటికుల్లే కొంచెం ఎంతో డ్రౌజీగా అనిపించింది అని చెప్పి అక్కడి నుంచి అంతా డిస్పర్స్ అయి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఒక పాండు అని ఒక 53 ఇయర్స్ వాసి నైట్లో ఇంట్లో అంత కొంచెం అన్కాన్షియస్లో పడిపోయి చనిపోయిందని తెలిసింది. ఆ తెలిసిన వెంటనే మిగతా కూడా కొంతమంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఇప్పుడు ఈ నారాయణ హాస్పిటల్లో సుమారుగా 9 మంది అడ్మిట్ అయి ఉన్నారు. ఒక అతను మాత్రం అందరికి కూడా వాళ్ళ వైటల్స్ అన్నీ స్టేబుల్గా ఉన్నాయి. ఒక అతను వెంకటనరస అంటే మాత్రం ఐసీయూలో పెట్టారు, బట్ అతను కూడా కండిషన్ నార్మల్గా ఉందని చెప్తారు. ఇప్పుడు ఇద్దరు మాత్రం రామ్దేవ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇంకొక 4 ఎక్కడ ఉన్నారనేది ఇంకా తెలియలేదు. యాక్చువల్గా మనకు ఇప్పటివరకు అయితే మరి ఇదేదో ఫుడ్ పాయిజన్ లాగా అనిపిస్తుంది. అందులో కమ్యూనిటీ హాల్లో కొంత ఓల్డ్ సంబంధించిన ఎక్స్పైర్ ఐటమ్స్ కూడా ఈ చిల్లీ పౌడర్ లాంటిది, జింజర్ పౌడర్ లాంటిది ఉందని, అదేమన్నా వాళ్ళు వాడినని అంటున్నారు అందులో కొంతమంది హాస్పిటల్లో ఉన్నవాళ్ళు. అది పూర్తిగా దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మేము ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి సంబంధించి ఆ క్లూస్ టీము సీన్కి విజిట్ చేసి అన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే దర్యాప్తు కొనసాగుతుంది. ఒక అతను పాండు అతను మాత్రం చనిపోయాడు. అతను ఇంటి దగ్గరనే ఉన్నాడు, హాస్పిటల్కి రాలేదు. అతను వాళ్ళు యాక్చువల్గా 17 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. అందులో మనకైతే ఇప్పుడు హాస్పిటల్లో ఇక్కడ 9 మెంబర్స్ ఉన్నారు, రామ్దేవ్లో 2 ఉన్నట్టు 11 మెంబర్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఒక అతను చనిపోయాడు. రిమైనింగ్ మరి ఎక్కడ ఉన్నారు, ఇంట్లోనే ఉన్నారా, స్టేబుల్గా ఉన్నారో తెలియదు, అది తెలుసుకుంటాం. సార్ ఫైనల్ గా మందు వలన లేదా నాన్ వెజ్ వలన దీని వల్ల ఇప్పుడు ఇంకా ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్ కదా, ఇంకా తెలియాలి అది దేనివల్ల అనేది తెలియాలి. అది మనకైతే అందులో వాడిన ఐటమ్స్ అయితే చికెన్, ఫిష్, రోటీ, లిక్కర్ ఇంతవరకు అయితే వాళ్ళు యూజ్ చేశారు. దాన్ని వాళ్ళే వండుకున్నారు, స్వయంగా వాళ్ళే తెచ్చుకున్నారు. అవి ఎక్కడ తెచ్చుకున్నారు అవన్నీ కూడా డీటెయిల్ తీసుకుంటున్నాము. తీసుకొచ్చిన ప్లేస్లో కూడా అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తాం. థ్యాంక్ యూ. పార్టీ చేసుకున్నారు 31st నైట్ పార్టీ. అయితే వీళ్ళు బ్లెండర్ స్ప్రైట్ ఏదో మందు తెచ్చుకున్నారంట. ఇంకా రోటీ ఒకటి, చికెన్ ఒకటి, ఫిష్ ఒకటి వీళ్ళు కుకింగ్ చేసుకొని డ్రింక్ చేస్తూ ఇవన్నీ చికెన్, రోటీ ఇవన్నీ ఫిష్ తిన్నారంట. ఇంకా ఇది వాటర్, బిస్లరీ వాటర్, ఇంకా డ్రింక్ కూడా బిస్లరీ డ్రింక్ అంటున్నారు. అది క్లారిటీ లేదు, బిస్లరీ డ్రింకా ఏ డ్రింక్ అనేది. దీంట్లో మరి మందు వైన్లో ఏమైనా పాయిజన్ అయిందా లేకపోతే ఫుడ్లో పాయిజన్ అయినదా అనేది తేలాలి. ఇంకా ఎంతమంది పాల్గొన్నారు? మొత్తం 14 మెంబర్స్ అంటే. మీరున్నారు అప్పుడు? నేను లేను. నేను మా బావగారిని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఉన్నారు. రాత్రి 2 వరకు ఒక 2-3 మేము వాళ్ళ ఇంటికి కూడా డ్రాప్ చేసి వచ్చాము. 4 మెంబర్స్. ఎంతమందికి చికిత్స, ఎంతమంది చనిపోయినారు? 1 మెంబర్ అన్నారు. ఇంకా అది క్లారిటీ లేదండి ఎవరు చనిపోయారు అనేది. ఇంకా ఒకరు చనిపోయారంట. ఏం సార్? ఒకరు నైట్ స్లీప్లో చనిపోయారంట. మరి ఐసీయూలో ఉన్నారు.
మిగతా వాళ్ళు ఒక 9 మిగతా వాళ్ళు ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇంకా ఏంటనేది ఫర్దర్ ఇస్తలేదు. థ్యాంక్ యూ